అందరికీ జై భీమ్. నా పేరు కేవీ నరసింహ. నేను ముక్తల్ బహుజన్ సమాజ్ పార్టీ ముక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడిని. అయితే ముక్తల్ అసెంబ్లీ పరిధిలో దాదాపుగా 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల్లో వచ్చేసి దగ్గర బీటీ రోడ్లు కావచ్చు, ఇంకా వర్షాకాలానికి మురుగునీళ్ళు రోడ్ల మీదకి రావడం కావచ్చు, ప్రజల సమస్యలు స్థానికంగా ఉన్న సమస్యలు కావచ్చు. అందులో భాగంగా ఒక 10 సమస్యలు ఇది సోషల్ మీడియా ద్వారా మన ఎమ్మెల్యేకి, స్థానిక ఎమ్మెల్యేకి కానీ, మంత్రికి కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ చేరవలసిందిగా కోరుతున్నా. అందులో మొట్టమొదటిగా కరిణవాగులో ఈరోజు అంటే మంగళవారం రోజు ఉదయం స్కూల్ బస్సు నీటిలో మునిగిపోవడం జరుగుతుందంటే దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అలాగే గోలపల్లి వాగు ఊట్కూరు మెయిన్ రోడ్ మన జిల్లాకి కలెక్టరేట్కి వెళ్ళాలంటే కూడా మెయిన్ రోడ్ అది గిన ఒకసారి స్తంభించిందంటే మొత్తం మంటలు ట్రాఫిక్ జామ్ ఆగిపోయే ప్రమాదాలు ఇప్పటికే జరిగినాయి, మళ్ళీ జరుగుతున్నాయి. అలాగే సత్యారం వాగు ఎప్పుడో చిట్టెం నర్సిరెడ్డి ఉన్న హయాంలో వేసిన వాగు ఈరోజు ఉసుకమయమైపోయి ఉసుకలో కూరుకుపోయింది. కాబట్టి దాన్ని కూడా ఎత్తు పెంచాలి. మినిమం 30 అడుగుల పై చిలుకు పెంచితే తప్ప ఇప్పుడున్న రాకపోకలకి ఇబ్బంది కలగనట్టుంటుంది. అలాగే చిట్యాల వాగు కూడా ఇదివరకు అందరి ఎమ్మెల్యేలు కూడా దాన్ని అందరి దృష్టిలో తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సానుకూలంగా చేపిస్తామన్నారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి పొందన లేదు. అలాగే మంతమూరు రోడ్ కానీ, అలాగే మెయిన్ రోడ్ ఒడ్వర్డ్ గేట్ అంటే రెడ్డేం కాడ నుండి మందిపల్ వరకు ఒక బీటీ రోడ్డు దాదాపుగా పోవడానికి రావడానికి లేని పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ ముక్తల్ అసెంబ్లీలో పూర్తిగా కూడా బీటీ రోడ్లు అంతా జలమయం కావడం ఒకటి, గుంతలు కావడం ఒకటి, రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు జనాలకు కలుగుతున్నాయి. కాబట్టి దీనిపైన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దృష్టి సారించి వెంటనే బీటీ రోడ్ల శాంక్షన్ చేయించాలి. అలాగే వంతెనలు కట్టించాలి. ఇదే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు చేస్తున్న తప్పిదంగా ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి రేపు స్థానికంగా ఎలక్షన్లకు వెళ్ళాలంటే కూడా జనాలు వేలైతే చూపించే ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే దీనిపైన మన మంత్రి గారు దీనిపైన దృష్టి సారించి వర్క్ చేయించాలి. అలాగే మరి ఇన్ని జిల్లాలు, ఇన్ని అసెంబ్లీలు తిరుగుతున్న మన మంత్రి గారికి స్వయాన తను ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తన కంటికి కానరావని బహుజన సమాజ్ పార్టీ ముక్తల్ అసెంబ్లీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.